ప్రత్యేకించి ఒక ప్లేస్ని ఎత్తుక్కోవడం ఎవరు లేనప్పుడు ఈ కష్టం మన మీద నుంచి ఎంత బేగా తొలగిపోతే అల్లా తొలగించేస్తే మన తలకి హక్కుంది, పూర్తి హక్కుంది. ఆయన ఇష్టం, అతని ఎప్పుడు కుబుల్ చేయాలన్నా అతని ఇష్టం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. వెల్కమ్ టు మై ఛానల్. నహమదు నుసల్లి అలా రసూలిల్ కరీం. అమ్మాబాద్. రబ్బి ష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి రబ్బి జిద్ని ఇల్మా. సమస్త ఆరాధనలు, సమస్త పొగడ్తలు, అన్ని ప్రశంసలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సకల లోకాలకు ప్రభు. గతించిన ప్రవక్తలందరిపైన, ప్రత్యేకించి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన అనేక కోట్ల దరూదులు సలాములు అల్లా కురిపించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ఫ్రెండ్స్, మనం మన జీవితంలో జరిగే కష్టాలకి, మన జీవితంలో వచ్చి పడే బేజార్ల వల్ల మనం ఏమనుకుంటామంటే అల్లాతో దువా చేద్దాము. ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎంతో మనము మంచి కష్టాల్లో ఉంటాము. అలాంటి సమయంలో అల్లాతో దువా చేసుకొని అల్లాకి మొరపెట్టుకుంటూ ఉంటాం. ఎలాంటి కష్టం ఉంటుందంటే ఈ కష్టం మన మీద నుంచి ఎంత బేగా తొలగిపోతే అల్లా తొలగించేస్తే ఎంత బాగుంటుందో, ఏంటి ఇంత కష్టం వచ్చి పడిపోయింది అన్న మైండ్ వస్తుంది అనమాట ఒక్కొక్కసారి. అంతేకాదు, ఎంత బేగా నేను చేసిన దువా కుబూలైపోతే బాగుంటుంది, ఎంత బేగా నా మీద నుంచి ఈ కష్టం పోతే బాగుంటుంది, ఎంత బేగా అల్లతాలా నా మొర ఆలకిస్తే బాగుంటుందని ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఏడుస్తూనే ఉంటాం. అల్లా ముందు దువాలు చేస్తూనే ఉంటాం. ఎలా ఉంటుందంటే దువాల కోసం ప్రత్యేకించి ఒక ప్లేస్ని ఎత్తుక్కోవడం, ఎవరు లేనట్టు చూసుకొని అల్లా ముందు ఏడ్చుకుంటూ అల్లాకి అడుక్కుంటూ ఉంటాం. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. అలాంటి సమయంలో మనం చేసే దువాలు అల్లాకి చాలా ఇష్టం. కానీ అయినా కూడా అల్లా సుబ్హానహు వ తఆలా కుబూల్ చేయడం లేట్ చేస్తే అప్పుడు మనిషి ఏ విధంగా మారిపోతాడంటే ఈ కష్టాలు ఒకటి వచ్చి పడిపోతూ ఉంటాయి. అల్లా వెంటనే దువా కుబూల్ చేయకపోయేసరికి ఎలా ఆలోచిస్తాడంటే వెంటనే మాయూస్ అయిపోతాడు, వెంటనే నిరుత్సాహపడిపోతాం. మనం నిరుత్సాహపడిపోయి ఎలాంటి నాఫర్మానీలు చేసేస్తామంటే ఏటి అల్లా నా దువాయే కుబూల్ చేయడు, ఏటి నేను ఎప్పుడు దువా చేసినా అల్లా తాలా ఇలాగే చేస్తున్నాడు అంటే నేనంటే ఇష్టం లేదా, నా ఇబాదత్ ఇష్టం లేదా, నేను ఏం చేశాను తప్పు, నా దువా ఎందుకు కుబూల్ అవ్వట్లేదని చెప్పేసి చాలా మాయూసీలోకి వెళ్ళిపోతాడు, నిరుత్సాహానికి గురైపోతుంటాడు, నా ఫర్మానీలు చేస్తాడు. ఏటల్లా నా దువాయే కుబూల్ చేయవు, ఏటల్లా నువ్వు నా మాటే వినట్లేదల్లా, నువ్వు నాకే ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకే వచ్చి పడాలా ఈ కష్టం, నాకే ఎందుకు జరిగింది ఇలా అని నా ఫర్మానీలు చేయడం మొదలు పెట్టేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి, అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క న్యామతులు ఎన్ని మనపై ఉన్నాయి, ఎన్ని న్యామతులు అల్లా మనపైన కురిపించాడు. ఒక్కసారి ఆలోచించుకుంటే మీరు చేసిన దువా అంటే కొన్ని రోజులు అల్లా తాలా వెయిటింగ్ చేయిస్తాడు. అల్లా ఇష్టం, ఎందుకంటే అల్లాకి హక్కుంది, వెయిట్ చేయించే హక్కుంది. ఏమో ఆ వస్తువు మీ రాతలో లేదేమో, ఇది కుబూలయ్యే సమయం కాదేమో, మీ దువాని కుబూల్ చేసే సమయం కాదేమో, ఇది అల్లాకి అంతా తెలుసు కదా, మనకేం తెలీదు కదా. ఇది దువా కుబూల్ అవని టైమేమో, లేదంటే మీకు ఆ వస్తువు వల్ల నష్టం ఉందేమో, మీ దువా మీకు నష్టం కలిగిస్తుందేమో, అందుకే అల్లా కుబూల్ చేయలేదేమో అని ఎవ్వరు ఆలోచించరు. ఇంకొకటి ఆలోచించరు, మనం ఎన్ని పాపాలు చేసి ఉంటామో, మనం ఎంత గునేగారులమే, ఏం అమాల్ మంది అంత బాగుందని అల్లా సుబ్హానహు వ తఆలా మనవి వెంటనే కుబూల్ చేసేయడానికి మనం ఏమన్నా సహాబాల్లాగా, ప్రవక్తల్లాగా, లేదంటే ముహద్దీసుల్లాగా, ఇమాముల్లాగా, మనం అంత వలీల్లాగా మనం చేయట్లేదు కదా ఇబాదత్. మరి లేట్ అనేది అవుతుంది కదా అని ఆలోచించకుండా నా ఫర్మానీలు చేస్తూ ఉంటాడు మానవుడు. అయితే అల్లా సుబ్హానహు వ తఆలాకి హక్కుంది, పూర్తి హక్కుంది. ఆయన ఇష్టం, అతని ఎప్పుడు కుబూల్ చేయాలన్నా అతని ఇష్టం. అల్లా సుబ్హానహు వ తఆలా ఏ మనిషికి కూడా తనకి కష్టానికి మించిన భారాన్ని వెయ్యనంటున్నాడు. ఏ దువా కూడా రద్దు అవ్వదని చెప్తున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. అల్లాతో చేసిన ఏ దువా కూడా రద్దు అనేది అవ్వదు, అది ఏదో ఒక రూపంలోనే మనకి కుబూల్ అవుతుంది. అయితే ప్రతి మనిషి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇది జరిగే విషయాలే నేను చెప్తున్నాను. ఎంత వెంటనే నాఫర్మానికి వెళ్ళిపోతారంటే
అల్లా నాకు ఏమి ఇవ్వడు, అల్లా నాకు అన్ని విధాలుగా పరీక్షిస్తున్నాడు, అల్లాతాలా నాకే పరీక్షిస్తున్నాడు, దునియా మీద అందరూ బాగున్నారు, నేను మాత్రమే పాపాత్మురాల్లా, నేను ఎంత పాపం చేశానల్లా నాకే శిక్షిస్తున్నావు అని తనకు తానే నిందించుకుంటూ అల్లాని నిందిస్తూ అల్లా ఎందుకు ఆపాడో ఆలోచించకుండా నాఫర్మానీలు చేస్తూ పోతూ ఉంటాడు. మరి అల్లాతో నాఫర్మానీ చేసే ముందు మనం ఎందుకు ఆలోచించాం మనకిచ్చిన అల్లాతాలా యొక్క న్యామతుల గురించి? నిజానికి చెప్పాలంటే అతనిచ్చిన న్యామతులకి మనం జీవితాంతము ఎంత ఇబాదత్, జీవితం అంతా నువ్వు ఇబాదత్లోనే ఉన్నా కూడా మన కంటికి కూడా ఒక కంటికి సాటి కాదు, మనకిచ్చిన న్యామత్కి సరిసాటి అవదంట. మరి అలాంటప్పుడు అల్లా సుబ్హానహు తఆలా ఇచ్చిన న్యామతుల్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటూ అల్లా నా దువా కుబూల్ చేయలేదేంటి, అల్లా నా దువా లేట్ చేసినాడేంటి అనుకోకుండా ఆ సమయం వచ్చే వరకు సబర్ చేస్తూ అల్లా చెప్తున్నారు ఖురాన్లో, సబర్ మరియు నమాజ్ ద్వారా నా సహాయాన్ని పొందండి అని చెప్పారు కదా. అదే విధంగా నమాజులు చేస్తూ అల్లాహతో దువా చేస్తూ సబర్ చేయండి. ఇన్షాల్లా మీ కష్టాన్ని అల్లా సుబ్హానహు తఆలా మీకున్న కష్టం కంటే తర్వాత వచ్చే లాభం ఎలా ఉంటుందంటే దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అది అల్లాహ్ యొక్క ఘనత. అయితే మంచి జీవితం, మంచి ఆరోగ్యమైన జీవితము, డబ్బు, ధనము, మనశ్శాంతి, పేరు, ప్రతిష్టలు, ఆయుష్, దునియా మరియు ఆఖిరత్లో లాభాలు, అంతేకాకుండా చాలా మేళ్ళు జరగడానికి ఒక దువా చేస్తూ ఉండాలి. ఆ దువా ఎటువంటిదంటే ప్రతిదీ కూడా అల్లాతో, ఇంకా అల్లా ఇచ్చిన ప్రతి దానికి మనం అర్హులం అన్నమాట. అలాంటి దువా ఇది. ఈ దువా గనక ప్రతిరోజు చేసుకుంటే మీ కష్టాలేంటి, మీ బాధలేంటి, మీకు ఎటువంటి లాభాలు కావాలో అల్లా సుబ్హానహు తఆలా అన్నీ ఇమిడి ఉన్నాయి ఈ దువాలో. అలాంటి దువా ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇన్షాల్లా దీన్ని గనక మీరు రోజు చదువుకున్నట్లయితే అల్హమ్దులిల్లా మిమ్మల్ని అల్లాహ్ తాలా న్యామతులతో మాలామాల్ చేస్తాడు మీ జీవితాన్ని. చాలా చిన్న దువా కానీ చాలా విలువైన దువా. ఈ దువా ఎలాంటిదంటే అల్లాహ్ తాలా మనం ఎంత దిగజారి ఈ దువాని అడుగుతామో, మనం అల్లా ముందు ఎంత పశ్చాత్తాపడి అల్లా నా మాట వింటాడు అంటే అల్లా నా దువాని స్వీకరిస్తాడు అన్న నమ్మకంతో కనుక ఈ దువాని చదువుకుంటే ఇన్షాల్లా అల్లా సుబ్హానహు తఆలా మీ జీవితంలోని ఎప్పుడు సుఖ సంతోషాలతో నింపేస్తాడు, మనశ్శాంతితో నింపేస్తాడు. చూడండి, మనశ్శాంతి లేని జీవితం వృధా. మనశ్శాంతే ఉండాలి. మీకు మంచి రిజక్ ఉంటే మనశ్శాంతి దొరుకుతుంది, మంచి భార్య పిల్లలుంటే మనశ్శాంతి దొరుకుతుంది, మంచి తల్లిదండ్రి ఉంటే మనశ్శాంతి దొరుకుతుంది, డబ్బు ధనము ఎటువంటి కష్టం లేకుండా ఉంటేనే మనకి మనశ్శాంతి ఉంటుంది, అప్పు లేని జీవితం ఉంటేనే మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్యమైన జీవితం ఉంటేనే మనశ్శాంతి ఉంటుంది, ఎప్పుడు మర్యాద గల బ్రతుకు ఉంటేనే మనకి మనశ్శాంతి ఉంటుంది. అలాంటి మనశ్శాంతి కావాలనుకుంటే ఈ దువాని ఇన్షాల్లా రోజు చేసుకోండి. ఆ దువా ఏంటో ఇప్పుడు చూద్దాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. రబ్బీ ఇన్ని లిమా అన్జలత ఇలయ్య మే ఖైరుం ఫకీర్. అర్థం, ఇప్పుడు నువ్వు ఏ మేలుని నాకు ప్రసాదించినా దాని అవసరం నాకుంది. చూడండి అర్థం. అల్లాహ్తో మనం అంటున్నాం, అల్లా నువ్వు ఎటువంటి మేలు చేసినా కానీ, నువ్వు ఏ న్యామత్ మాకు ఇచ్చినా, నువ్వు ఏ గిఫ్ట్ మాకు ఇచ్చినా, నువ్వు ఏది ఇచ్చినా దానికి అర్హురాలు నేను. అంటే నేను ఒక ఫకీర్నల్లా నీ ముందు, నువ్వు ఏమిచ్చినా నేను అందుకోవడానికి రెడీగా ఉన్నానల్లా. ఇది నువ్వు ఏమిచ్చినా కూడా నాకు అది భాగ్యమే అని చెప్పి ఈ అల్లాతో అలా ఎవరైతే అడుగుతారో అల్లా సుబ్హానహు తఆలా వాళ్ళ జీవితాల్లో మంచి శుభాలను నింపేస్తాడు అల్లా సుబ్హానహు తఆలా. దువా చదవడం వల్ల ఇంట్లో ఎంత బరకత్ ఉంటుందంటే, మీ డబ్బులో బరకత్ ఉంటుంది, మీ భార్య పిల్లల్లోని ప్రేమల్లో బరకత్ ఉంటుంది, తల్లి తండ్రి సంబంధాల్లో బరకత్ ఉంటుంది, మీ కుటుంబ సభ్యుల్లో ప్రేమల్లో బరకత్ ఉంటుంది,
మంచితనంలో బరకత్ ఉంటుంది, ప్రతి దాంట్లో బరకత్ వస్తుంది ఈ దువా చదువుకుంటే. ఇది చాలా విలువైన దువా. ఇన్షాల్లా మీరందరూ వదలకుండా ఈ దువా చేస్తూ ఉండండి. చూడండి, మీరు గమనిస్తారు మీ జీవితంలో వచ్చిన మార్పులను. ఇక ఆలస్యం చేయకుండా మీ జాయిస్ కోరికలను అల్లాహతో అడుగుతూ ఉండండి. అల్లా కుబూల్ చేసేవాడు. మీ జాయిస్ ప్రతి కోరికను కూడా అల్లా సుబ్హానహు వ తఆలా రద్దు చేయడు. ఇన్షాల్లా అల్లాతో దువా చేస్తున్నాను. మన దువాలన్నీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా కుబూల్ చేయాలని అల్లాతో నేను ప్రార్థిస్తున్నాను. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.